Hi everyone, today's topic is about cropping systems. And cropping patterns. So first one is that పం క్రాపింగ్ సిస్టమ్ అంటే ఏంటి? క్రాపింగ్ సిస్టమ్ అంటే మనం పంట వేసే విధానాన్ని క్రాపింగ్ సిస్టమ్. బేసిక్గా క్రాపింగ్ సిస్టమ్ అనేది ఎందుకు వచ్చిందంటే ఓల్డెన్ డేస్లో మనం డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ క్రాపింగ్ అంటే డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ సోయింగ్ అనేది చేసేవాళ్ళం. లైక్ బ్రాడ్కాస్టింగ్ కానీ, లేదంటే డ్రిల్లింగ్ కానీ, డిబ్లింగ్ కానీ. సో ఇలా మనం చేస్తున్నప్పుడు మనకి ఏమవుతుందంటే బ్రాడ్కాస్టింగ్లో చేసేటప్పుడు ఏంటంటే మన స్ప్రెడ్డింగ్ ఆఫ్ సీడ్స్ అనేది ఎక్కువ వేయడం వల్ల మన ఏరియా రిక్వైర్మెంట్ వచ్చేసరికి హాఫ్ హెక్టర్కి వచ్చేసరికి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 kgs నీడెడ్. బట్ అదే బ్రాడ్కాస్టింగ్లో వచ్చేసరికి మనకి 75 to 100 kgs అనేది అక్కడ రిక్వైర్మెంట్ అవుతుంది. అదే ట్రాన్స్ప్లాంటింగ్లో తీసుకుంటే 30 to 45 kgs, అంటే నర్సరీలో గ్రోయింగ్ చేస్తే 30 to 45 kgs అనేది మెన్షన్ అవుతుంది. సో ఇలా ఏంటంటే మనం సిస్టమేటికల్గా మన క్రాపింగ్ అనేది చేసుకుంటే మనకి సీడ్ ఆఫ్ కౌంట్ తగ్గుతుంది. అట్ ది సేమ్ టైం మనకి ప్రాపర్ మేనర్లో మనకి ప్లాంట్ గ్రోత్ అనేది జరుగుతూ ఉంటుంది. ప్రాపర్ మేనర్లో ప్లాంట్ గ్రోత్ అనేది జరగడం వల్ల అవుతుంది మనకి పర్ఫెక్ట్ ఈల్డ్ అనేది మనకి మ్యాండేటరీగా వస్తూ ఉంటుంది అనమాట. ఈ కేసెస్లో మనకి క్రాపింగ్ సిస్టమ్ అంటే దాని గురించి చెప్పుకుంటాం. ఇలా క్రాపింగ్ సిస్టమ్ చేయడం వల్ల మనకు వచ్చే పర్ఫెక్ట్ ఈల్డ్ కోసం ఏంటంటే మనం ఈ మెథడ్స్ అనేది ఫాలో అవుతూ వస్తూ ఉంటాం. బేసిక్గా క్రాపింగ్ సిస్టమ్స్లో మేజర్గా ఎలాంటి ప్రిన్సిపల్స్ అంటే ఒక క్రాప్ యొక్క ప్రాక్టీసెస్ని కానీ, లేదంటే ఇంట్రాక్షన్ బిట్వీన్ ద ఇది ఫార్మ్ సోర్స్కి కానీ, లేదంటే తర్వాత టెక్నాలజీతో ఏదైనా కానీ మనం ఒక క్రాపింగ్ చేస్తున్నాం అంటే మనకి జనరల్గా దాని ఒక టెక్నాలజీని బేస్ చేసుకోవాలి. అంటే ఇన్ ద సెక్టర్ ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన మెథడాలజీనా లేకపోతే ఓల్డెన్ మెథడ్స్లో చేస్తున్నాం. ఓల్డెన్ మెథడ్స్లో చేస్తామంటే మనకి డిఫాల్ట్ ఏమవుతుంది, రీసెంట్ మెథడ్స్లో మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏమవుతుంది. ఆఫ్టర్ దట్ మనకు వచ్చేసరికి ఎలాంటి కండిషన్స్లో ఇది మ్యాండేటరీగా గో అవుతుంది, లేదంటే దీనికి స్పెసిఫిక్ ఎన్విరాన్మెంట్ కావాలా, లేదంటే దీనికి ఒక సర్టెన్ ఎన్విరాన్మెంట్ ఉంటే బీన్ ద పాయింట్లో మనం గ్రో చేయవచ్చు. ఇలా ఏంటంటే వీటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఒక ప్లాంట్ని కానీ, లేదంటే వాటి యొక్క టెంపరేచర్ని కానీ, లేదంటే వాటి యొక్క వాటర్ రిక్వైర్మెంట్ని కానీ, లేదంటే వాటి యొక్క రూట్ సిస్టమ్ని బేస్ చేసుకుని ఇలా బేస్డ్ ఆన్ దీస్ థింగ్స్ మీద ఒక కంప్లీట్లీ ఒక క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఒక ప్లాంట్ని బేస్ చేసుకుని విత్ రెస్పెక్ట్ టు మనకి ఒక టెక్నాలజీస్ని బేస్ చేసుకుని మనకి ఇప్పుడు వచ్చే రీసెంట్ టెక్నాలజీస్ ప్రతిదానికి ఒక టెక్నాలజీ వస్తుంది. లైక్ ఫ్రమ్ ఈ ఇన్స్టలేషన్ ఇన్ ద సెక్టర్ ఏంటంటే ట్రాన్స్ప్లాంటింగ్ చేసే కాడి నుంచి మన హార్వెస్టింగ్ చేసేదాకా మెనీ టెక్నాలజీస్ అనేవి మనకి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో చాలా మిషన్స్ కానీ, లేదంటే టూల్స్ కానీ, ఇంప్లిమెంట్స్ కానీ చాలా వచ్చాయి. అవన్నీ ఏమవుతుంది అంటే మనకి క్రాపింగ్ ప్యాటర్న్లో పర్ఫెక్ట్ క్రాపింగ్ ప్యాటర్న్ కానీ జరిగితే వీ కెన్ యూటిలైజ్ దీస్ టైప్ ఆఫ్ ఇంప్లిమెంట్స్. ఒకవేళ ప్రాపర్గా క్రాపింగ్ ప్యాటర్న్ కానీ చేయలేదంటే ప్రాపర్గా క్రాపింగ్ కనుక మన సిస్టమ్ కనుక యూటిలైజ్ చేయకుండా మనం ఎలా కావాలంటే ఇన్ ద సెక్టర్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ అనేది చేస్తే ఏమంటే మనకి మేజర్ వర్క్ అనేది ఎక్కువ వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఎక్కువ లేబర్ అనేది రిక్వైర్ అవుతుంది. ఇలాంటి కండిషన్స్ని బేస్ చేసుకుని ఇలాంటి సిస్టమ్స్ని ఇలా ఫెయిల్యూర్స్ని కానీ, క్రాప్ ఫెయిల్యూర్స్ని కానీ వీటిని బేస్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి పర్ఫెక్ట్ ఈల్డ్ అనేది రాకపోవడం అనేది జరుగుతుంది. దానికోసం ఏం చేస్తున్నాం అంటే మన క్రాపింగ్ సిస్టమ్ అనేది డెవలప్ చేశారు. ఈ క్రాపింగ్ సిస్టంలో మనకి మేజర్గా వచ్చేసరికి క్రాపింగ్ ప్యాటర్న్స్ని బేస్ చేసుకున్నాడు. క్రాపింగ్ ప్యాటర్న్స్ అంటే మేజర్గా బేసిక్ కాన్సెప్ట్ అండ్ బేసిక్ ప్రిన్సిపల్ ఇస్ దట్ క్రాపింగ్ ప్యాటర్న్కి వచ్చేసరికి with respect to time అండ్ విత్ రెస్పెక్ట్ టు క్రాప్ అండ్ విత్ రెస్పెక్ట్ టు ఏరియాతో మన క్రాప్ ఏదైనా కానీ క్రాపింగ్ ప్యాటర్న్ అనేది జరుగుతూ ఉంటుంది. దీంట్లో వచ్చేసరికి మేజర్గా వచ్చేసరికి విత్ రెస్పెక్ట్ టు టైం అంటే ఎర్లీ టైంలో వేస్తున్నామా, డిలే టైంలో వేస్తున్నామా, ఆప్టిమమ్ టైంలో వేస్తున్నామా అనే దాన్ని చెక్ చేసుకుంటూ ఉంటాం. అండ్ సెట్ ఆఫ్ క్రాప్ ఏ టైప్ ఆఫ్ క్రాప్ తీసుకున్నాం, లైక్ ఫుడ్ గ్రెయిన్ క్రాప్సా, లేదంటే పల్సెసా, లేదంటే ఇది ఫోడర్ క్రాప్సా, లేదంటే కమర్షియల్ క్రాప్స్. సెట్ ఆఫ్ క్రాప్స్ని తీసుకుందాం. అట్ ది సేమ్ టైం ఏ టైప్ ఆఫ్ రూట్ సిస్టమ్ని బేస్ చేసుకుంటున్నాం, ఫైబ్రస్ రూట్ సిస్టమా, ట్యాప్ రూట్ సిస్టమా. ఇలా బేస్డ్ ఆన్ దీస్ టైప్ ఆఫ్ పారామీటర్స్ బేస్ చేసుకుని క్రాపింగ్ ప్యాటర్న్ కూడా డివిజన్ జరుగుతుంది. అండ్ బేస్డ్ ఆన్ ఇరిగేషన్ మేజర్ పాయింట్ ఇస్ దట్ బేస్డ్ ఆన్ ఇరిగేషన్ కూడా బేస్ చేసుకుని మనకి క్రాపింగ్ ప్యాటర్న్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఫార్మింగ్ అనే పాయింట్లోకి వస్తే క్రాపింగ్ సిస్టమ్ కానీ క్రాపింగ్ ప్యాటర్న్ అనేది ఇట్స్ అ మేజర్ అండ్
ఇంపార్టెంట్ పాయింట్ నాన్న. సో ఇది లేకపోతే మనకి బేసిక్ క్రాపింగ్ సిస్టమ్ కానీ క్రాపింగ్ ప్యాటర్న్ కనుక లేదంటే మనకి వచ్చే ఈల్డ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకుని మన క్రాపింగ్ సిస్టమ్ క్రాపింగ్ ప్యాటర్న్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్ నాన్న. ఫస్ట్ వన్ ఈజ్ దట్ మోనోక్రాపింగ్. యూ ఆల్ నో అబౌట్ మోనోక్రాపింగ్ అంటే ఏం లేదు నాన్న, సింపుల్గా చెప్పుకోవడానికి మోనోక్రాపింగ్ అంటే యాజ్ యూజువల్గా మనకు ఒక పంట వేసేదాన్ని మోనోక్రాపింగ్ అని చెప్పుకుంటుంటారు. సో మోనోక్రాపింగ్లో మేజర్గా ఏమవుతుంది, సో సాయిల్ స్ట్రక్చర్ని ఫర్టిలిటీని అండ్ సాయిల్ స్ట్రక్చర్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఏమవుతుంది, వీడ్ గ్రోత్ అనేది కంట్రోల్లో ఉండదు. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ దట్ మనకి కెమికల్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ యూటిలైజింగ్ అనేది ఎక్కువ జరగడం వల్ల మనకి ఈల్డ్ అనేది పర్ఫెక్ట్గా రాదు. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ దట్ మల్టిపుల్ క్రాపింగ్ నాన్న. సో మల్టిపుల్ క్రాపింగ్ కింద చెప్పుకుంటాం. సో మల్టిపుల్ క్రాపింగ్ ఇన్ ద సెట్ ఆఫ్ ఏంటంటే మనకి 2 or more క్రాప్స్ని యూటిలైజ్ చేసి మనకి ఈ మ్యాక్సిమం విత్ సేవింగ్ ద టైమ్ విత్ రెస్పెక్ట్ టు స్పేస్, ఒక సర్టెన్ స్పేస్లో ఇది మోర్ దెన్ టూ క్రాప్స్ని ఒకే సెట్ ఆఫ్ ఫీల్డ్లో గ్రో చేసేదాన్ని మనకి మల్టిపుల్ క్రాపింగ్ కింద కన్సిడర్ చేస్తున్నారు. సో మల్టిపుల్ క్రాపింగ్లో మనకి 3 డిఫరెంట్ పాయింట్స్ని కన్సిడర్ చేసుకుంటున్నారు. ఫస్ట్ వన్ ఈజ్ ద సీక్వెన్షియల్ క్రాపింగ్ అంటున్నాను నేను. సో ద పాయింట్ ఇస్ దట్ సీక్వెన్షియల్ క్రాపింగ్ ఇస్ దట్ మనకి ఏదైనా కానీ ఒక పంట అయిపోయింది అన్న తర్వాత ఇంకో పంట వేసేదాన్ని సీక్వెన్షియల్ క్రాపింగ్ అని చెప్పుకుంటున్నారు. ఒక ఏదైనా కానీ ప్రిసీడింగ్ క్రాప్ హార్వెస్టింగ్ అయిన తర్వాత సక్సీడింగ్ క్రాప్ అనేది దాన్ని వేసుకుంటే సో దాన్ని ఏమని పిలుస్తామంటే సీక్వెన్షియల్ క్రాపింగ్ అని పిలుచుకుంటాం. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ దట్ ఇంటర్ క్రాపింగ్ అన్న. సో ఇంటర్ క్రాపింగ్ ఇస్ దట్ 2 or more crops growing in a set of సేమ్ ఫీల్డ్. సో ఏ పాయింట్ ఇస్ దట్ ఏం లేదన్నా, సో ఒక సెట్ ఆఫ్ ఫీల్డ్లో కన్సిడర్ చేసుకుంటే మనకి ఒకదానికంటే 2 or more క్రాప్స్ గ్రో చేసుకుని వాటిని యూటిలైజ్ చేసుకునే దాన్ని మనకి క్రాపింగ్ సిస్టమ్స్ కింద కన్సిడర్ చేస్తారు ఇంటర్ క్రాపింగ్ కింద. సో ఇంటర్ క్రాపింగ్ మేజర్ కాన్సెప్ట్ ఇస్ దట్ సో యూ కెన్ సీ ద ఫిగర్ ఆఫ్ దిస్ ఇంటర్క్రాపింగ్ అన్న. సో మేజర్గా ఏమవుతుందంటే మనకి 2 or more క్రాప్స్ మేజర్ పాయింట్ ఏంటంటే ఒక సెట్ ఆఫ్ క్రాప్ హార్వెస్టింగ్ అయ్యే టైంలో ఒక సెట్ ఆఫ్ క్రాప్ని ప్లేస్ చేస్తే దాన్ని ఇంటర్క్రాపింగ్ కింద కన్సిడర్ చేసుకుంటారు. లేదంటే మనకి వేరియస్ టైప్ ఆఫ్ క్రాప్స్ లైక్ ఏంటంటే ఒకటి వచ్చేసరికి ఫైబ్రస్ రూట్ సిస్టమ్తో ఉంటే ఇంకోటి వచ్చేసరికి ట్యాప్ రూట్ సిస్టమ్తో ఉండే క్రాప్స్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. లేదంటే వచ్చేసరికి ఒకటి ఫాస్ట్ గ్రోయింగ్ క్రాప్ ఉంటే ఒకటి స్లో గ్రోయింగ్ క్రాప్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు. అట్ ది సేమ్ టైం ఒకటి వచ్చేసరికి మేజర్ కమర్షియల్ క్రాప్ కింద యూటిలైజ్ చేసుకుంటే ఇంకోటి వచ్చేసరికి వెజిటేబుల్ క్రాప్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. సో అలా ఏమవుతుందంటే మేజర్గా ఇక్కడ వచ్చేసరికి మీరు ఫిగర్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటే దీస్ ఆల్ కమ్స్ అండర్ ఇంటర్ క్రాపింగ్స్ ఏనా. సో ఇంటర్ క్రాపింగ్ ఈజ్ దట్ ఇక్కడ ఏమవుతుందంటే మనకి మ్యాక్స్ ఒక సెట్ ఆఫ్ ఫీల్డ్లో 1 or 2 క్రాప్స్ని గ్రో చేసుకుని సో వాటి వల్ల మనం బీన్ ద సేఫ్ కండిషన్లో ఉండేదాన్ని ఇంటర్ క్రాపింగ్ కింద కన్సిడర్ చేసుకుంటున్నారు. అండ్ ద మేజర్ పాయింట్ ఇన్ ద ఇంటర్ క్రాపింగ్ ఇస్ దట్ ఒక క్రాప్ హార్వెస్ట్ అవుతున్న టైంలో సో ఆ సెట్ ఆఫ్ ఫీల్డ్లో ఇంకో క్రాప్ని ప్లేస్ చేసుకుంటే దాన్ని ఇంటర్ క్రాపింగ్ అని చెప్పుకుంటూ వస్తారు. బట్ దీంట్లో వచ్చేసరికి మేజర్ పాయింట్ ఇస్ దట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇంటర్ క్రాపింగ్ గురించి ఒక ఫిగర్ ఇచ్చారు. సో యూ కెన్ ఈజీలీ సీన్ దట్ ఫిగర్. ఇక్కడ ఏమవుతుందంటే వాడు ఇంటర్ క్రాపింగ్లో సెట్ ఆఫ్ క్రాప్స్ని ప్లేస్ చేసుకుని అట్ ద సేమ్ టైం మిడిల్లో ఇంకో క్రాప్స్ని ప్లేస్ చేసుకుని అండ్ ఇంకోటి వచ్చేసరికి సెట్ ఆఫ్ ద క్రాప్స్. సో మీరు అబ్జర్వ్ చేసుకుంటే వచ్చేసరికి ఒకటి వచ్చేసరికి కమర్షియల్ ఫుడ్ ఇది కమర్షియల్ పర్పస్కి యూజ్ చేసుకుంటాడు, ఒకటి వచ్చేసరికి జస్ట్ ఫీడింగ్ పర్పస్లో యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఈ విధంగా వెయిట్ చేసే పద్ధతి ఏంటంటే ఒకే సెట్ ఆఫ్ ఫీల్డ్లో 2 కంటే ఎక్కువ పంటను యూటిలైజ్ చేసేదాన్ని ఇంటర్ క్రాపింగ్. ఇన్ ద సెక్టర్ ఏంటంటే ఒక లైన్ ఆఫ్ ప్యాటర్న్లో ఒక పంట వేస్తే దానికి పక్కన ఇంకో లైన్ ఆఫ్ మేనర్లో అంటే ఇంకో రోలో వచ్చేసరికి ఇంకో పంటను వేస్తాడు. సో అంటే ఒక పంటకి ఒక సెట్ ఆఫ్ ఫీల్డ్లో మనం రో టు రో మేనర్లో ఏ విధంగా వేస్తామో ఆ ఒక రో నుంచి ఇంకో రో మధ్యలో ఉన్న స్పేస్లో ఏం చేస్తాడంటే ఇంకో పంటను వేస్తూ ఉంటాడు. దానివల్ల మేజర్గా వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మన వీడ్ కంట్రోల్ అనేది వీడ్ అనేది ఈజీగా కంట్రోల్ చేయగలుగుతూ ఉంటాం. అట్ ది సేమ్ టైం మేజర్గా వచ్చేసరికి ఫర్టిలైజర్స్ కానీ ఎక్కువగా అప్లై అంటే ఇన్ ద సెట్ ఆఫ్ 2 క్రాప్స్కి ఒకే ఫర్టిలైజర్ అప్లై చేయడం వల్ల ఏంటంటే మనకి మేజర్ హైడోస్ అనేది ఒకవేళ అప్లై జరిగినప్పుడు కూడా సో ఇది కెన్ బి కంట్రోల్డ్ బై దట్ 2 క్రాప్స్ గ్రో అవ్వడం వల్ల ఇది కంట్రోల్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ దట్ ఒక
క్రాప్కి నీడెడ్ అయితే అంటే మనం సెలెక్ట్ చేసుకున్న క్రాప్స్ వచ్చేసరికి ఒకటి ఫైబ్రస్ అయితే ఒక ట్యాప్ రూట్ సిస్టమ్ కనుక యూటిలైజ్ చేసుకుంటాం అంటే దానివల్ల ఏమవుతుందంటే సో ఫైబ్రస్లో అనుకున్న ఫర్ ఎగ్జాంపుల్ మేజ్ వచ్చేసరికి ఫైబ్రస్ తీసుకుంటే సో పీజన్పీ వచ్చేసి ట్యాప్ రూట్ సిస్టమ్. సో ఫైబ్రస్ ఏమవుతుంది సో ఇట్ గ్రోన్ ఇన్ ద స్ప్రెడ్డింగ్ మేనర్లో గ్రో అవుతూ ఉంటుంది. బట్ ట్యాప్ రూట్ సిస్టమ్ ఇట్ గ్రోస్ ఇన్ లాంగ్ మేనర్లో గ్రో అవడం వల్ల సో మనకి ఏమవుతుందంటే ఒక సెట్ ఆఫ్ రూట్కి ఇంకో సెట్ ఆఫ్ రూట్ వల్ల సో మనకి ఏమవుతుంది న్యూట్రిషన్స్ గెయినింగ్. సో ఇది ఫైబ్రస్లో ఏమవుతుందంటే పైన ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటే ట్యాప్ రూట్ సిస్టమ్ ఏం చేస్తుంది సో బీన్ ద పాయింట్లో ఉన్న న్యూట్రిషన్స్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకోవడానికి ప్లస్ పాయింట్ అవుతూ ఉంటుంది. సో ఆ విధంగా ఏంటంటే ఇంటర్ క్రాపింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ద పాయింట్ ఈస్ దట్ ఇంటర్ క్రాపింగ్లో వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాపింగ్ సిస్టమ్స్ ఇచ్చాడు నాన్న. సో వన్ ఈస్ దట్ మిక్స్డ్ క్రాపింగ్, మిక్స్డ్ ఇంటర్ క్రాపింగ్ అని చెప్పుకుంటున్నాడు. సో మిక్స్డ్ ఇంటర్ క్రాపింగ్ ఈస్ దట్ మనం ఇక్కడ ఫిగర్లో అబ్జర్వ్ చేసుకుంటే దీని గురించి చెప్పుకునే దాన్ని మిక్స్డ్ ఇంటర్ క్రాపింగ్ కింద కన్సిడర్ చేస్తూ ఉంటాడు. సో ఇన్ ద సెట్ ఆఫ్ విత్ అన్ మేనర్ ఆర్ వితౌట్ ఎనీ మేనర్లో మనకి ఒక క్రాపింగ్ కనుక చేస్తూ ఉంటే దాన్ని మిక్స్డ్ క్రాపింగ్ కింద కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఇస్ దట్ రో ఇంటర్ క్రాపింగ్ కింద కన్సిడర్ చేసుకునేది. సో మనకు ఒక సెట్ ఆఫ్ క్రాప్ గ్రో చేసుకునేటప్పుడు ఇంకో సెట్ ఆఫ్ క్రాప్ని మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఇక్కడ మనకి ఒక సైడ్ వచ్చేసరికి మనకి గ్రాస్ క్రాప్ గ్రో చేస్తూ ఉంటాం, ఇంకో సైడ్ వచ్చేసరికి మనకి వెజిటబుల్ క్రాప్స్ గ్రో చేస్తూ ఉంటున్నాడు. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి త్రూఅవుట్ ద సీజన్ మొత్తం ఏంటంటే మనకి పాయింట్ ఇస్ దట్ ఒకటి కనుక లాస్ అయితే ఒకవేళ ఒక సెట్ ఆఫ్ క్రాప్ కనుక మనకి ప్రాఫిట్ అనేది రాని పక్షాన ఒక సెట్ ఆఫ్ క్రాప్లో మనం ఏంటంటే బ్యాలెన్సింగ్ కండిషన్కి అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇలా చేసేదాన్ని మిక్స్డ్ అది ఇంటర్ క్రాపింగ్ కింద కన్సిడర్ చేసుకుంటా. సో దీంట్లో వచ్చేసరికి మనకి వితౌట్ మేనర్తో కనుక గ్రో చేస్తే దాన్ని మిక్స్డ్ క్రాపింగ్ కింద కన్సిడర్ చేస్తాం. రో మేనర్లో కనుక ఇంటర్ క్రాపింగ్ కనుక చేస్తూ ఉంటే దాన్ని రో ఇంటర్ క్రాపింగ్ కింద కన్సిడర్ చేస్తాడు. నెక్స్ట్ వన్ ఇస్ దట్ స్ట్రిప్ ఇంటర్ క్రాపింగ్ అన్న. సో మనకి రోకి స్ట్రిప్కి డిఫరెన్స్ ఏంటంటే రో వచ్చేసరికి కంటిన్యూస్గా గ్రోయింగ్ వితౌట్ అన్ ఎండింగ్ ఇస్ దట్ రో క్రాపింగ్ అంటాం. సో స్ట్రిప్ క్రాపింగ్ వచ్చేసరికి మన మేజర్గా జరిగేది ఏంటంటే సో విత్ అన్ స్పేస్ నాన్న. సో పాయింట్ ఇస్ దట్ సో యూ కెన్ అబ్జర్వ్ దిస్ వీడియో అన్న. సో దిస్ ఫిగర్. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే దిస్ టైప్ ఆఫ్ క్రాపింగ్ ప్యాటర్న్ని స్ట్రిప్ క్రాపింగ్ అని పిలుస్తూ ఉంటారు. సో ఇన్ ద సెక్టర్ ఏమవుతుందంటే మనకి సెట్ ఆఫ్ ఫీల్డ్ వచ్చేసరికి ఒక సెట్ ఆఫ్ కంటిన్యూస్గా గ్రోయింగ్ ఒక సెట్ ఆఫ్ ఫీల్డ్ వస్తే సో అంటే 4 to 5 లైన్స్ ఒకే క్రాపింగ్ జరుగుతూ ఉంటుంది. అండ్ బీన్ ద పాయింట్లో గ్యాప్ వచ్చి ఇంకో సెట్ ఆఫ్ క్రాపింగ్ అనేది జరుగుతుంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకి హార్వెస్టింగ్ ఆఫ్ ఇంప్లిమెంట్తో హార్వెస్ట్ చేసేటప్పుడు సో మనకి మేజర్ ప్రాబ్లం అనేది జరగకుండా ఉండడం కోసం సో ఈ స్ట్రిప్ క్రాపింగ్ మెథడ్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే ఇక్కడ సీ దట్ ఇక్కడ మేజర్గా మనకి ఇంప్లిమెంట్ కూడా యూజ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. సో ఒక చోట వచ్చేసరికి మనకి ఇంకో సెట్ ఆఫ్ క్రాప్ని అంటే ఇన్ ద పాయింట్ ఈస్ దట్ ఇంకో సెట్ ఆఫ్ క్రాప్ని ప్లేస్ చేసేటప్పుడు ఈ సెట్ ఆఫ్ క్రాప్కి ఇది గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ సెట్ ఆఫ్ క్రాప్ని ప్లాంటేషన్ స్టేజ్ తీసుకొస్తాడు. సో అండ్ మేజర్ పాయింట్ ఇస్ దట్ మనకి ఏమవుతుందంటే ఒకటి హార్వెస్టింగ్ అయ్యే టైంకి ఇంకోటి అనేది రెడీ టు హార్వెస్ట్ అనేది జరుగుతూ ఉంటాయి. సో ఆ రెడీ టు హార్వెస్ట్ అయ్యే టైంలో హార్వెస్ట్ అయిన ల్యాండ్లో మళ్ళీ మనం సోయింగ్ అనేది చేసుకుంటూ వస్తాం. సో ఈ సెట్ ఆఫ్ ప్యాటర్న్నే మనం ఏమంటున్నారంటే స్ట్రిప్ క్రాపింగ్ కింద కన్సిడర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వన్ రిలే క్రాపింగ్ ఇస్ దట్ మనకి ఏమవుతుందంటే ఒక సెట్ ఆఫ్ క్రాప్ని గ్రో చేసేటప్పుడు సో అది కంప్లీట్గా ఇది హార్వెస్టింగ్ అవుతుంది అనుకున్న టైంలో ఈ సెట్ ఆఫ్ క్రాప్ను గ్రో చేసుకుంటారు. అంటే ఇన్ ద సెక్టర్ ఏంటంటే మనకు ఒక క్రాప్ని గ్రో చేసే టైంలో ఒకటి 4 to 5 months క్రాప్ని కనుక తీసుకుంటే అండ్ సెకండ్ మేజర్ క్రాప్ ఇస్ దట్ 4 to 5 months క్రాప్ తీసుకుంటారు. అండ్ సెకండరీ క్రాప్ ఇస్ దట్ 2 to 3 months క్రాప్ తీసుకుంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రిలే క్రాపింగ్లో సెట్ ఆఫ్ ఏరియాలో మేజర్గా మనం ఏదైతే ప్లాంటేషన్ చేసుకుంటామో సో అది 1 month దాటిన తర్వాత ఆ సెట్ ఆఫ్ గ్యాప్లో ఇంకో ప్లాంటేషన్ అనేది చేస్తాం. సో ఈ రెండు ఏంటంటే అట్ ద టైమ్ ఆఫ్ ఒకే సమయానికి రెండు హార్వెస్టింగ్ అవ్వడానికి రెడీగా ఉంటుంది. సో ఈ సెట్ ఆఫ్ మేనర్లే రిలే క్రాపింగ్ కింద కన్సిడర్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ దట్ మిక్స్డ్ క్రాపింగ్ అన్న. సో మిక్స్డ్ క్రాపింగ్ ఇస్ దట్ మనకి మేజర్గా ఏంటంటే 2 or more క్రాప్స్ని ఒకే సెట్ ఆఫ్ ల్యాండ్లో గ్రో చేసుకుంటే ద సేమ్ పీస్ ఆఫ్ ల్యాండ్ గ్రో చేస్తూ అండ్ మనకి మేజర్గా వచ్చేసరికి
దీనివల్ల మేజర్గా ఏంటంటే ఆల్ట్రేషన్ రోస్లో గ్రో చేసుకుంటూ ఉంటారు. అండ్ వేరియస్గా మనకి ఏమవుతుందంటే ఇక్కడ సెట్ ఆఫ్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే, సో ఇదే ప్యాటర్న్లో మనకి ఏమవుతుందంటే ఇక్కడ సెట్ ఆఫ్ ఫీల్డ్ ఒక సెట్ ఆఫ్ రోలో కనుక మనం గ్రో చేసుకుంటూ ఉంటుంటే, ఇంకో సెట్ ఆఫ్ రోలో మనకి ఏంటంటే వేరే క్రాప్ అని గ్రో చేసుకుంటారు. సో ఇంకో సెట్ ఆఫ్ రోలో ఇంకో వేరే క్రాప్ అనేది, సో 2 or more క్రాప్స్, ఒక 2 crops అనే కాదు 2 or 3 crops కానీ ఇలా గ్రో చేసుకుంటూ మనకి ఏం చేస్తూ ఉంటారంటే క్రాప్ని అంటే స్పాన్ ఆఫ్ ఫీల్డ్ ఒక స్పాన్ని పెంచుకుంటూ మనకి త్రూ అవుట్ 12 months అంటే త్రూ అవుట్ 1 year మనకి కల్టివేషన్ ఆఫ్ ఫీల్డ్ అనేది చేస్తూ ఉండేదాన్ని మిక్స్డ్ క్రాపింగ్ కింద కన్సిడర్ చేస్తాను అన్న. నెక్స్ట్ వన్ ఇస్ దట్ క్రాప్ రొటేషన్ అన్న. సో మన క్రాప్ రొటేషన్ అంటే సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇది మిక్స్డ్ క్రాపింగ్ అన్న. సో యూ కెన్ సీ ద ఫుట్ ఆఫ్ దిస్ వన్. సో ఒక సెట్ ఆఫ్ రోలో ఒక గ్రో చేసుకుంటే ఇంకో సెట్ ఆఫ్ రోలో ఇంకో గ్రో చేసుకుని, సో ఇది ఎట్ ఏ టైంలో గ్రో చేసుకుంటా. ఇన్ ద సెక్టర్ ఏంటంటే మనకి త్రూ అవుట్ సీజన్ మొత్తానికి మనకి కల్టివేషన్ అనేది చేసుకోవడానికి రెడీగా చేసుకునేదాన్ని మిక్స్డ్ క్రాపింగ్ కింద కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఇస్ ద క్రాప్ రొటేషన్ అన్న. సో క్రాప్ రొటేషన్ అనేది యూ కెన్ అబ్జర్వ్ మేజర్ పాయింట్ ఇస్ దట్ క్రాప్ రొటేషన్ అనేది ఎందుకు చేస్తామో. క్రాప్ రొటేషన్ అంటే ఏంటంటే, సో మేజర్గా ఈ సెట్ ఆఫ్ ఫీల్డ్లో ఈ సీజన్లో మనం ఒకవేళ వరి కానీ ఏదైనా కానీ గ్రాస్ ఫ్యామిలీ సంబంధించిన ఒక క్రాప్ని కానీ గ్రో చేస్తే నెక్స్ట్ సీజన్ వచ్చేసరికి ఆ ఫ్యామిలీకి సంబంధించింది కాకుండా ఇంకో ఫ్యామిలీ సంబంధించింది అనేది టైప్ ఆఫ్ క్రాప్ను గ్రో చేసుకుంటూ ఉండాలి. సో అలా గ్రో చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి మేజర్గా వచ్చేసరికి ఈ ఇన్సెక్ట్స్ ఎఫెక్ట్ చేయడం కానీ, పెస్టిసైడ్స్ ఎఫెక్ట్ కానీ, లేదంటే మేజర్గా ఇది దీంట్లో ట్యాప్ రూట్ సిస్టమ్స్లో కానీ, లేదంటే అంటే మీన్ సెట్ ఆఫ్ రూట్ సిస్టమ్స్లో కానీ, సో ఇలా డిసీజెస్ కంట్రోల్స్లో కానీ, లేదంటే ఇది ఇరిగేషన్ ఫెసిలిటీస్లో కానీ, సో మేజర్గా వచ్చేసరికి ఇలాంటి కండిషన్స్ మొత్తాన్ని కన్సిడర్ చేసుకుని క్రాప్ రొటేషన్ అనేది చేస్తూ ఉంటారు. మేజర్గా వచ్చేసరికి మనకి ఖరీఫ్ రబీ తీసుకుంటే ఖరీఫ్ సీజన్కి వచ్చేసరికి మేజర్ వాటర్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ వాటర్ గ్రోయింగ్ టైం కూడా ఎక్కువ, వాటర్ రిక్వైర్మెంట్ ఎలానో ఉంటుందో వాటర్ సప్లయింగ్ టైం కూడా ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే టైప్ ఆఫ్ గ్రోయింగ్ కానీ టైప్ ఆఫ్ క్రాప్ కానీ సో మేజర్ గ్రో అవుతూ ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ క్రాప్ వచ్చేసరికి మనకి లెస్ వాటర్ రిక్వైర్మెంట్ క్రాప్ అనేది సెలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. సో లైక్ పల్సెస్ కానీ అలాంటివి కానీ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మేజర్గా మనకు వచ్చే ప్లస్ పాయింట్ ఇస్ దట్ మనకి వాటర్ సప్లై అనేది మనం ఎంత తక్కువగా ఇచ్చుకున్నా కానీ పల్సెస్లో వచ్చేసరికి వాటర్ రిక్వైర్మెంట్ అనేది తక్కువ అవ్వడం వల్ల సో వాటర్ సప్లై అనేది మనం తక్కువ చేసుకున్నా కానీ మేజర్ ప్రాబ్లం అనేది జరగకుండా ఉంటూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే క్రాప్ అనేది మనకి మేజర్గా ఇది నష్టపోకోకుండా ఇన్ ద సెక్ట్ ఆఫ్ మనకి దాంట్లో న్యూట్రిషన్స్ ప్రాబ్లం రాకుండా, లేదంటే పెస్టిసైడ్స్ ప్రాబ్లమ్స్ రాకుండా వీ కెన్ కంట్రోల్ ద థింగ్స్. సో ఇవన్నీ కంట్రోల్ చేయాలంటే మనం చేసే క్రాపింగ్ సిస్టంలో వచ్చేసరికి మేజర్ క్రాప్ రొటేషన్ అనేది చేస్తూ ఉండాలన్న. సో ఇలా చేస్తూ ఉంటే మనకి ఏమవుతుందంటే కంప్లీట్గా ఒక సెట్ ఆఫ్ ఈ డిఫరెంట్ మేనర్స్లో కానీ ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రాపింగ్ ప్యాటర్న్స్లో కనుక మనం చేసుకుంటూ వస్తే సో మనకు వీ కెన్ కంట్రోల్ ద వీడ్ గ్రోత్ కానీ, లేదంటే నెక్స్ట్ వన్ ఇస్ దట్ మనకు పెస్టిసైడ్స్ వీటిని కంట్రోల్ చేయడం కానీ, లేదంటే వీ కెన్ కంట్రోల్ ఇది మేజర్ డిఫాల్ట్సింగ్ కానీ, లేదంటే క్రాప్ ఫెయిల్యూర్సింగ్ కానీ వీటిలన్నిటి మనం ఈజీ కంట్రోల్ చేసుకుంటూ ఉండవచ్చు. సో ఇలా కంట్రోల్ చేయడం వల్ల మనకి మేజర్గా వచ్చేసరికి ఈల్డ్ అనేది ఎక్కువగా రావడం. సో వీ కెన్ ఫార్మర్స్ విల్ బీ ఇన్ ప్రాఫిటబుల్ కండిషన్లో ఉంటారు. సో ఈ మెథడ్స్ మొత్తాన్ని వీ కెన్ యూటిలైజ్ దీస్ మెథడ్స్ when we know the technologies and when we know the implements which can require in the space of cultivation అన్న. సో ఇన్ ద సెట్ ఆఫ్ ఏంటంటే మనకు ఒక సెట్ ఆఫ్ క్రాపింగ్ సిస్టమ్ కనుక తెలిసిన, సో దానికి సంబంధించిన మిషనరీస్ గురించి దాని ఒక విడత్ గురించి తెలుసుకుంటా ఉంటే సో మనం వీ కెన్ ఈజీలీ అడాప్ట్ దిస్, అంటే మనం ఈజీగా దీన్ని నేర్చుకుని దీన్ని ఈ పద్ధతిని ఫాలో అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో నవేడేస్ చాలామంది ఇలా ఈ సెట్ ఆఫ్ కల్టివేషన్ అనేది చేస్తూ ఉంటున్నారు. సో మేజర్గా సెట్ ఆఫ్ ఫీల్డ్లో వచ్చేసరికి లైక్ రైస్ కానీ లేదంటే వీట్ కానీ ఏదైనా గ్రో చేస్తూ ఉంటే సో అదే ఫీల్డ్లో ఇది ఇంటర్ క్రాపింగ్ కింద మనకి కూరగాయలు కానీ లైక్ వెజిటేబుల్స్ గ్రోయింగ్ కానీ లేదంటే పల్సెస్ గ్రోయింగ్ కానీ సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఒకటి వచ్చేసరికి ఇది టాల్ గ్రోయింగ్ క్రాప్ తీసుకుంటాం, ఇంకోటి వచ్చి షార్ట్ గ్రోయింగ్ క్రాప్ తీసుకుంటూ ఉంటారు. అండ్ ఇంకోటి వచ్చేసరి ట్యాప్ రూట్ సిస్టమ్ తీసుకుంటాం, ఇంకోటి వచ్చేసరి ఫైబర్ రూట్ సిస్టమ్ తీసుకుంటూ ఉంటారు. ఒకటి వచ్చేసరి లెగ్మియస్ క్రాప్ తీసుకుంటే ఒకటి వచ్చేసరి నాన్ లెగ్మియస్ క్రాప్ తీసుకుంటూ ఉంటారు. అండ్ ఇంకోటి వచ్చేసరికి మోర్ ఎగ్జెస్టివ్ క్రాప్స్ తీసుకుంటే ఒకటి వచ్చేసరికి మోర్ ఇంటరాక్టివ్ క్రాప్స్ తీసుకుంటూ ఉంటారు. ఒకటి వచ్చేసరి మోర్ న్యూట్రియన్స్ నీడెడ్
నీడెడ్ క్రాప్ తీసుకుంటే, ఒకటి వచ్చేసరికి లెస్ న్యూట్రియన్స్ నీడెడ్ క్రాప్ తీసుకుంటే, ఒకటి వచ్చేసరికి వాటర్ రిక్వైర్మెంట్ ఎక్కువ నీడెడ్ క్రాప్ తీసుకుంటే, ఒకటి వచ్చేసరికి వాటర్ లెస్ రిక్వైర్మెంట్ క్రాప్ తీసుకుంటూ ఉంటాం. సో ఇలా ఇన్ని టైప్ ఆఫ్ తీసుకోవడం వల్ల మనకి మేజర్ పాయింట్ ఈస్ దట్ మనం సప్లై చేసే కానీ మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ మనీ అనేది మనకు ఒకే టైంలో 2 సెట్ ఆఫ్ క్రాప్స్కి మనం చేయడం వల్ల మనకి ఏంటంటే, సో 2 డిఫరెంట్ క్రాప్స్కి డిఫరెంట్ టైమ్స్లో చేయడం వల్ల మనకి ఎక్కువ అమౌంట్ అనేది ఎక్కువ అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అదే 2 డిఫరెంట్ క్రాప్స్ అట్ ద సేమ్ టైంలో మనం ఇన్వెస్ట్మెంట్ ఒకే టైంలో జరపడం వల్ల ఇన్వెస్ట్మెంట్ లాస్ అనేది, అంటే ఇన్ ద సెట్ ఆఫ్ మనీ అనేది తక్కువ అనేది యూటిలైజ్ అవుతుంది. దానివల్ల మనకి ఏమవుతుందంటే, మనీ యూటిలైజ్ అవ్వడం వల్ల మనం వీఆర్ ఇన్ ఏ సేఫ్ జోన్. అండ్ మనకు వచ్చేసరికి ఫీల్డ్ వచ్చేసరికి 2 టైప్స్ ఆఫ్ ఫీల్డ్ రావడం వల్ల అంటే వీఆర్ ఇన్ ప్రాఫిటబుల్ కండిషన్ అనేది ఉంటాను. సో ఈ సెట్ ఆఫ్ ఫీల్డ్స్ గురించి మీరు అర్థం చేసుకుంటే మనకి ఏంటంటే, ఈ సెట్ ఆఫ్ కండిషన్స్ని అర్థం చేసుకుని మనం సెట్ ఆఫ్ ప్రాబ్లమాటిక్స్ కనుక చేసుకుంటూ వస్తే మనకి ఏంటంటే వీఆర్ ఇన్ సేఫ్ జోన్. సో దిస్ ఈజ్ టుడేస్ టాపిక్, క్రాపింగ్ సిస్టమ్ అండ్ క్రాపింగ్ ప్యాటర్న్స్. So if you have any doubts in this topic, please comment me at the comment section. Don't miss to subscribe our channel. Please like the channel. For more updates, please subscribe our channel. అండ్ మీకు ఏమన్నా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా టాపిక్స్ గురించి ఇంకా ఇంట్రెస్టింగ్ ఏదన్నా మీకు కంటెంట్ తెలియకపోతే వాటి గురించి వీడియోస్ చేయమని కూడా మీరు కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేస్తే ఐ విల్ ట్రై టు మేక్ ఎన్ వీడియో టు దట్ సెక్షన్స్ నాన్న. సో బేసికలీ ఇన్ అగ్రికల్చర్లో ఏ టాపిక్ అయినా తీసుకోండి, ఏ టాపిక్ గురించి చెప్పమన్నా కానీ ఐ విల్ ట్రై టు మేక్ ఎన్ వీడియో. సో ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ subscribe our channel.